ఓకే పాపారావు గారు. సో పవన్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన బర్త్డేని కూడా పక్కన పెట్టేసి విద్యార్థుల్లో ఉన్న ఏదైతే మరి అసంతృప్తి కావచ్చు, తర్వాత వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలి, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడాలి, వాళ్ళను కూడా మరి సంఘీభావం వాళ్ళకు కూడా సంఘీభావం తెలపాలి. ఈ ఉద్యమం తీవ్రతరం అయితే ఇంకా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని మరి ఆయన బర్త్డే రోజు కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయడం కావచ్చు, ఆ మరుసటి రోజే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కావచ్చు, ఇదంతా బీఆర్ఎస్ కూడా ఈ ఏదైతే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది అనుకోవచ్చా, ఏం చెప్తారు? ముందుగా 99 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్తే మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి రోజు మంచి పరిణామం చోటు చేసుకున్నది. ఏంటంటే దేశ యువత తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారు అనేది నిరూపించిండ్రు. అధికారం అహంకారంతో విర్రవీగుతున్న వాళ్ళను జెన్జీ యువత ఏ విధంగా విజయం సాధించిండ్రో కూడా తెలుసుకోవచ్చు. ప్రధాన మీడియాలు కవర్ చేయకపోయినా, ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళ పోరాటాన్ని చూడడానికి తీరిక లేదు అని చెప్పినా కూడా యువత సోషల్ మీడియా ఒక వ్యవస్థ మీద పోరాటం చేస్తే ఏ విధంగా ఫలితం వస్తుంది అనేది ఇవాళ నిరూపించిండ్రు. ఇది తరం మారుతుంది, స్వరం మారుతుంది, దేశ ప్రజల ఆలోచనలు కూడా మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏదైతే అధికారంలో కూసున్నారో వాళ్ళు కూడా స్వరాలు మారాలి. ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు అంటే మొత్తం దేశానికి ఏం కావాలో దాన్ని చూసుకోవాలి. ఇంకొకటి మీరు ఇందాక అడిగిండ్రు, మెట్టు దిగారా అని అడిగిండ్రు కదా, మెట్టు దిగేటట్టు చేసిండ్రండి. దేశ యువత అందరు కలిసి మెట్టు దిగేటట్టు మోడీ తల వంచే విధంగా చేసిండ్రు. ఒక ప్రధానమంత్రి రాత్రికి రాత్రి బయటికి వచ్చి సెల్ఫీ వీడియో పెట్టే విధంగా చేసిండ్రు. ఇంకొకటి మా రామన్న గారు 50వ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు వేడుకలు యువత సాక్షిగా వాళ్ళు ఏదైతే బాధలు పడుతున్నారో ఢిల్లీ సాక్షిగా, జంతర్ మంతర్ సాక్షిగా ఆ బాధలకు నేను అసలు పుట్టినరోజు చేసుకోను, యువత కోసమే కొట్లాడతా అనేసి ఇందిరా పార్క్ దగ్గర కూర్చోవడం జరిగింది. అంటే మేము కూడా వాళ్ళ దాంట్లో భాగస్వాములం అయినందుకు మంచి అంటే అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి లెక్క ఇప్పుడు వీళ్ళు క్యాండిల్ ర్యాలీలు ఎందుకు చేస్తానని నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిల్ ర్యాలీలు ఎందుకు చేస్తాండ్రు? ఎవరి పోరాటాన్నో సిజేపీ పోరాటాన్ని వీళ్ళ ఖాతాలలో ఎందుకు తీసుకుంటున్నారని నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ పోరాటం చేసిండు, అందుకే ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్తున్నారు. ఏంటండి, యువత పోరాటం చేసింది, యువత విజయం సాధించింది. ఇది ప్రజాస్వామ్య విజయం, వాళ్ళ విజయం కాదు. ఇంకొకసారి వాళ్ళు వేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక ఒకటి అన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ట్వీట్ చేసిండ్రని. ట్విట్ వేసే ముందట ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజు దేశం కోసం, ధర్మం కోసం జై శ్రీరామ్ అంటాడు కదా, వాళ్ళ కొడుకు ఏ కేసులో ఉన్నాడు దానికి బాధ్యత వహిస్తూ ఆయన కూడా తొందరగా రాజీనామా చేయాలి. బీజేపీ కొంచెమైనా బతుకుతుంది, లేకపోతే ఇలాంటి వాళ్ళ ద్వారా బీజేపీ మొత్తమే సమూలంగా నాశనం కాబోతుంది ఈ దేశంలో. ఇంకొకటి క్రాస్ చెక్, క్రాస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దానికి మాట్లాడే అవకాశం బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి సార్ దయచేసి. తప్పకుండా. ఓకే 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 మల్లికార్జున గారు సార్ చెప్పండి. సో మొత్తానికి కేంద్రం దిగొచ్చింది, యువత చేసిన ఉద్యమానికి తలొగ్గింది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో నిజంగా సంచలనమైన మనం మార్పుగా చూడొచ్చు. అయితే యూత్ ఎలాంటి మీడియా పబ్లిసిటీ లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికల ద్వారా 2 నెలల్లో, మొన్న తమిళనాడులో 2 సంవత్సరాల్లో మరి టీవీకే పార్టీ విజయం సాధించడం, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంత ఫాస్ట్ ప్రక్రియ అనుకున్నాము. కానీ ఇప్పుడు యూత్ దేశంలోని యూత్ అంతా ఒకే తాటిపైకి చేరడం, అదే క్రమంలో మరి 2 నెలల్లో ఇంత పెద్ద విజయం సాధించడం, నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన రాజీనామాతోని ఇది ఆగిపోతుంది అనుకుంటున్నారా? మిగతా డిమాండ్లు వాళ్ళు అడిగినాయని పూర్తి చేయబోతున్నారా? ఏం చెప్తారు సార్? ఒకటి 98 ప్యానెల్ లో పాల్గొన్నటువంటి మీడియా స్పోక్ పర్సన్స్ కి, పెద్దలకు అందరికీ నమస్కారాలు సార్. ఈరోజు
యువత అంతా ఒకటి కాలేదు సార్. కేవలము భారతీయ జనతా పార్టీని ఒంటరిగా ఎదుర్కొనలేము అని చెప్పేసి ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆఫ్ కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి టీడీకే కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలన్నీ ఈ రోజు ఏకమయ్యాయి సార్. ఈ రోజు నేను స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు సిజేపీ అనేది ఒక పార్టీ కాదు, ఒక వెబ్ పేజ్ మాత్రమే. ఈ రోజు సిజేపీ ముసుగులో ధర్నా చేస్తున్నటువంటి యువకులకు ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఢిల్లీలో కూడా బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా గమనించడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ ఉద్యమం గురించి నేను ఒక నిమిషం మాట్లాడి తర్వాత రాజీనామా గురించి వెళ్తాను సార్. ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిజేపీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరూ సిజేపీ చేస్తున్నటువంటి ధర్నాకి ఎందుకు మద్దతు తెలుపుతారు? నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ గ్రూప్ కి ఏమి సంబంధం? అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి ధర్నాకు అక్కడ పాలస్తీనా జెండాలకి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఏం సంబంధం? అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 370ని మళ్ళీ పునఃస్థాపించాలని చెప్పేసి ఒకరు మాట్లాడతారు. ఇంకొకరు హిందూ దేశాల గురించి, అదేవిధంగా 130 సంవత్సరాల కళని నిర్మించినటువంటి ప్రభుత్వం అయోధ్య రామ మందిరం. ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక చిన్న సంఘటన 1 సంవత్సరాల అయోధ్య రామ మందిరం కళ జరిగింది. అదేవిధంగా 64 సంవత్సరాల సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రోజు దేశంలో భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు